ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు మహిళా సామాజిక కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించింది కూటమి ప్రభుత్వం. హోంమంత్రిని సోషల్ మీడియాలో ప్రశ్నించారని తనపై కేసులు పెట్టారని అన్నారు సామాజిక కార్యకర్త అరుణ. గత 12 ఏళ్లుగా తాను సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే ఉన్నానని తెలిపారు. కాన్షీరామ్ చెప్పిన గొప్ప మాటను సామాజిక మాధ్యమాల్లో చెప్తే తనపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదని, రాచరిక పాలన నడుస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆమె. ఆధిపత్య కులాల పార్టీల్లో చేరిన అణిచివేయబడిన వర్గాల వాళ్ళకి పదవులు వస్తాయేమో కానీ అధికారం రాదు, అలాంటి పదవులు కుక్కగొలుసులు లాంటివి అని చెప్పి కాన్షీరామ్ గారు చెప్పిన గొప్ప మాట నేను ఉటంకించి ఒక పోస్ట్ పెడితే ఈ రోజు నా మీద కక్ష సాధిస్తున్నట్టుగా ఒక సోషల్ యాక్టివిస్ట్, ఒక రైటర్ని, ఐ బిలాంగ్ టు ఏపీ, నన్ను ఈరోజు నీ మీద కేసులు బనాయించాము రమ్మని చెప్తా ఉంటే ఇది ప్రజాస్వామ్యం నడుస్తుందా ఇక్కడ, రాచరికం నడుస్తుందా ఇక్కడ నాకు అర్థం కాకుండా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం హోమ్ మినిస్టర్ గారు పొద్దుటలేసి ఆడవాళ్ళని దూషించని టెర్మినాలజీ లేదు. ఈరోజు ఆవిడకున్న చేతిలో ఉన్న పవర్ తోటి ఈ దుర్మార్గులందరినీ, ఈ బూతురాయులందరినీ, ఈ ట్రోలర్స్ అందరినీ మమ్మల్ని ఎల్లు తప్పించి ఇంకొక మాట మాట్లాడకుండా దారుణంగా ఈరోజు రాష్ట్రం తయారవుతుంటే ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ బీన్ అ వండర్ఫుల్ స్టేట్, ఇట్ వాజ్ అ సెక్యులర్ స్టేట్ బిఫోర్. ఈ రోజు ఈ స్టేట్లో మతాలను బట్టి బూతులు తిడుతున్నారు, కులాలను బట్టి బూతులు తిడుతున్నారు. ఏంటి కులం కార్డు తెస్తావని మాట్లాడుతుంటే ఇవన్నీ హోమ్ మినిస్టర్ గారికి కనబడకపోవడము,